బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల దీక్ష స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీక్ష చేస్తున్న ఎంపీలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సమైక్య గళం వినిపిస్తున్న పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేసిన ఎంపీలు రాత్రి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు వారిని హాస్పిటల్లో చేర్పించారు. దీక్ష భగ్నం చేసినా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు ఎంపీలు. లోక్సభలో సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీలు చేసిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్ పూర్తయి ఎంపీలు, కేంద్ర మంత్రులు బయటకు వెళ్లిపోయిన కాసేపటికి టీడీపీ ఎంపీలను ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించారు. సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట నిరవధిక దీక్షకు కూర్చున్నారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. We want justice. We want Justice. We want Justice. We want Justice. మధ్యాహ్నం మండుటెండలో కూడా ఎంపీలు నిరసన గళం వీడలేదు. తమను సస్పెండ్ చేసిన అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు సీమాంధ్ర స్వరం వినిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మమ్మల్ని సస్పెండ్ చేశారో చెప్పండి. మా ప్రజల యొక్క ఆర్తనాదాలు మీకు వినిపించే ప్రయత్నం మేము చేశాము. మీరు వినిపించుకోనటువంటి సందర్భంలోనే మేము ఆ విధంగా పార్లమెంట్ స్తంభింపజేసే ప్రక్రియ చేతిలోకి తీసుకున్నామే తప్ప మేము వేరే ఏం చేయలేదే. ప్రజల యొక్క ఆర్తనాదాలు వినిపించేది కూడా ఒక తప్ప పార్లమెంట్ లో. అదే మీరు తప్పిదామనుకుంటే ఎంతమంది ఈ తప్పిదాలు చేయలేదో చెప్పండి. ఎప్పుడు ఈ సస్పెన్షన్ చేశారో చెప్పండి. రాష్ట్రంలో సీమాంధ్రప్రదేశ్ అంతా కూడా రగిలిపోతా ఉంది. పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉంది. వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే. ప్రజలు ఓట్లేస్తేనే మీరు గెలిచారు. అందువల్ల మీరు మినిస్టర్లు కూడా కాగలిగారు. ఇవాళ ఎవరైతే ప్రజలు మనం ఎన్నుకున్నారో, ఏ ప్రాంత ప్రజలైతే ఎన్నుకున్నారో ఆ ప్రాంత ప్రజల కోసం మనం ఏ త్యాగాలకైనా సిద్ధపడాలి. సాయంత్రం అయ్యేసరికి ఎంపీల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చికిత్సకు సహకరించాలని కోరారు. అయితే ఎంపీలు బెట్టు వీడకపోవడంతో చివరకు బలవంతంగా హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ గోపన్నపల్లిలో అంతు చిక్కని వ్యాధి ప్రబలుతోంది. ఆ మహమ్మారి చిన్నారుల జీవితాలను చిదిమేస్తోంది. ఒక్క రోజులోనే 2 పిల్లలు మృత్యువాత పడడం వ్యాధి తీవ్రతను తెలుపుతోంది. మరో 10 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వ్యాధికి కారణాలు తెలియకపోవడంతో చికిత్స చేయడం వైద్యులకు తలనొప్పిగా మారింది. మరి ఎక్కడికో తీసుకుపోండి. గాలి రాని పోండి హాస్పిటల్. ఆమె మాతృత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. కంటిరెప్పే కన్నుని కాటేసింది. అమ్మతనం అమ్ముడుపోయింది. తల్లిగా తలెత్తుకు తిరగాల్సిన ఆమె పోలీసుల ముందు తలదించుకుంది. కన్న కూతురి కన్యత్వానికే ఖరీదు కట్టిన నేరానికి కటకటాలెక్కిస్తోంది. వాణిజ్య రాజధాని ముంబైలో సభ్య సమాజం తలదించుకునే వ్యాపారానికి వేదికైంది. మాతృత్వానికే మాయని మచ్చలాంటి అమ్మకానికి అంగడి అయ్యింది. 13 ఏళ్ల వయసున్న కన్న కూతురి కన్నత్వాన్ని అక్షరాల లక్షకు వేలానికి పెట్టిందా మహాతల్లి. దీనికోసం బ్రోకర్లను కూడా నియమించుకుంది. ముంబై మహానగరంలో కాంక్రీట్ జంగిల్లో ఓ బాలిక అరణ్యరోదన 6 అంతస్తుల భవనంలోని ఓ రూమ్కే పరిమితమైంది. కన్న కూతురి కన్నెరికంతో కాసులు కూడబెట్టుకోవాలనుకున్న తల్లి దళారులను పురమాయించింది. ఆటో డ్రైవర్ కమ్ బ్రోకర్ అయిన మహబూబ్ ఇస్మాయిల్ ముల్లా రంగంలోకి దిగాడు. ఆటో ఎక్కిన కస్టమర్లను మాటల్లోకి దింపి విషయం మెల్లగా వివరించాడు. విన్నవారికి మతిపోయింది. బాలిక తల్లి చెప్పిన రేటు ₹1,00,000 మాత్రమే. ఆటో డ్రైవర్ కమ్ బ్రోకర్ మాత్రం ముక్కుపచ్చలారని బాలికకు ₹3,00,000 రేటు కట్టాడు.
బేరాలు జోరుగా సాగించాడు. లక్ష ఇచ్చేందుకు ఒప్పుకొని బ్రోకర్ చెప్పిన టైంకు చేరుకున్నాడు అవతలి వ్యక్తి. ముంబ్రా ప్రాంతంలో ఓ 6 అంతస్తుల భవనానికి బ్రోకర్ పార్టీ చేరుకున్నారు. బాలిక తల్లికి అవతలి వ్యక్తి 10,000 రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాడు. మిగతా 90,000 సంగతేంటని అడిగిందా తల్లి. ఆమెను మాటల్లో పెట్టి ఒక్కో విషయాన్ని రాబట్టాడా వ్యక్తి. భవనాన్ని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. బాలిక తల్లి, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. एक फातिमा बिल्डिंग आहे. त्या बिल्डिंगमध्ये एक राहणारी एक बाई आहे. त्या बाईने 13 वर्षाची तिची मुलगी, तिला एक रिक्षावाला, तिचा नेहमीचा साथीदार आहे रिक्षावाला, त्या साथीदार रिक्षावाल्याचं नाव मेहबूब मुल्ला असं असून त्याने त्या ఆటోలో ఎక్కిన వాళ్లు సామాజిక కార్యకర్తలను తెలియని బ్రోకర్ వారితో బేరసారాలు సాగించాడు. బాలికను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగిన సామాజిక కార్యకర్తలు పోలీసులకు విషయం చేరవేశారు. పకడ్బందీగా వ్యవహరించి బాలికను రక్షించారు. బాలిక తల్లి, ఆటో డ్రైవర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. శ్రావణ శుక్రవారం విశిష్టత మనందరికీ తెలిసిన సంగతే. మనలో చాలా మందికి తెలియని మరో ప్రత్యేకమైన రోజు శ్రావణ సోమవారం. అవును, శ్రావణ మాసంలో 3వ సోమవారం అక్కడి వారికి ఎంతో ప్రత్యేకమైనది. కొండల్లో కొలువైన స్వామికి కొంగొత్త నైవేద్యం సమర్పిస్తారు అక్కడి భక్తులు. అవేంటో తెలిస్తే మీరంతా కళ్ళు తేలిస్తారు. ఏ ఊర్లో అయినా దేవుడికి నైవేద్యంగా ఫలాలు, పువ్వులు పెట్టడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు కొండల్లో కొలువైన కొండలరాయుడికి భక్తులు వింత నైవేద్యం సమర్పిస్తారు. విచిత్రంగా పూజిస్తారు, వినూత్నంగా కొలుస్తారు. కోరిన కోరికలు తీర్చే కొండలరాయుడిని ఏడాదిలో ఒక్కరోజు, అది శ్రావణ మాసంలోని 3వ సోమవారం రోజే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు ఒట్టి చేతులతో వెళ్లే భక్తులు అక్కడేదో పోగొట్టుకున్నట్లుగా వెతుకుతున్నారు. వారేం పోగొట్టుకోలేదు, స్వామికి సమర్పించటానికి నైవేద్యాన్ని వెతుకుతున్నారు. కొండలరాయుడికి సమర్పించేందుకు నైవేద్యం దొరికింది. అదేంటి, తేళ్లు పట్టుకుంటే నైవేద్యమని చెబుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? మీరే చూడండి. స్వామికి ఇష్టమైన నైవేద్యమైన తేళ్లను భక్తులు ఎలా సమర్పిస్తున్నారో. భౌగోళిక స్వభావమో ఇతరత్రా ఏ కారణమో తెలియదుగాని స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఈ కొండల్లోనే కొలువై ఉంటుంది. కొండలరాయుడికి నైవేద్యమయ్యేందుకు అక్కడే వేల సంఖ్యలో తేళ్లు బండల కింద, రాళ్ల కింద ఉంటాయి. ఇదంతా దేవుడి మహిమేనని నమ్ముతారు భక్తులు. తేళ్ల నైవేద్యం ఆనవాయితీగా రావటంపై ఓ కథనం ప్రచారంలో ఉంది. కోడుమూరుకు చెందిన దంపతులు తమకు సంతానం కలిగితే తేళ్లు నైవేద్యం సమర్పించుకుంటామని కొండలరాయుడికి మొక్కుకున్నారట. వారికి సంతానం కలగటంతో కొండలరాయుడికి తేళ్లే శాశ్వత ప్రసాదంగా మారిపోయాయి. వచ్చే వాళ్ళందరూ వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ సోమవారం వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చిన వారు ఒక నమ్మకంతో ఒక రాయి తీస్తే అక్కడ తేలు ఉంటుందని, దాన్ని శ్రీనివాసుని మీద వేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయనే నమ్మకంతో చేస్తూ ఉంటారు. కొండలరాయుడికి నైవేద్యం పెట్టేందుకు తెచ్చిన తేళ్లతో భక్తులు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఇది భక్తిలో ఓ భాగమంటున్నారు. తేళ్లను ఒంటిపై పాకించుకొని ఒకరు, గుండుపై పెట్టుకుని ఊరేగుతూ మరొకరు ఆ కొండపై మనకు దర్శనమిస్తారు. మరికొందరు నాలుకపై తేళ్లతో నాట్యం చేయిస్తూ ఆనందం పొందుతున్నారు. తేళ్లు కాటేయకుండా చివరి కొండికి దారం కట్టి జాగ్రత్త తీసుకుంటున్నారు కొండలరాయుడి భక్తులు. ఈ ఏడాది కొండలరాయుడి సన్నిధికి సమైక్యాంధ్ర విన్నపాలు కూడా చేరాయి. కోరిన కోరికలు తీరుస్తాడని ప్రచారంతో సమైక్యవాదులు కొండకు చేరుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రార్థించారు. పనిలో పనిగా కొండపై తేలును పట్టుకుని స్వామికి నైవేద్యంగా సమర్పించి జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. అందరూ సమైక్యంగా ఉండాలని తేళ్ల నైవేద్యం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండేది. ఇక్కడ శ్రావణ మాసంలో 3వ సోమవారం అందరూ ప్రత్యేకంగా సోమవారం ఈసారి వచ్చారు. చాలా మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని చాలా మంది భక్తులు వచ్చారు ఇక్కడికి. ఈసారి మా కోరిక సమైక్యంగా ఉండాలని మేము కోరుతున్నాము. అందరం ప్రజలు, భక్తులు. జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర. మనకు సమైక్యాంధ్ర రావాలనే ఉద్దేశంతో నేను కింది నుంచి పై వరకు వచ్చాను. ఎప్పుడు గుడికి రాలేదు. మొట్టమొదటిసారి సమైక్యాంధ్ర కోసము ఈ విధంగా గుడికి పై వరకు రావాల్సి వచ్చింది. సో జై సమైక్యాంధ్ర.
వృశ్చిక నైవేద్యం స్వీకరించి కోరిన కోరికలు తీర్చే కోడుమూరు కొండల రాయుడికి ఈ ఏడాది భక్తుల తాకిడి బాగా పెరిగింది. వందలాది మంది భక్తులతో పాటు సమైక్యవాదులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. రూపాయి మళ్లీ పడిపోతోంది. డాలర్తో మారక విలువ వరుసగా రెండో రోజు 100 పైసలకు పైగా నష్టపోయింది. రూపాయి 65 ఎగువన ట్రేడ్ అవుతోంది. నిన్న 64.30 దగ్గర ముగిసిన రూపాయి ప్రస్తుతం 65.41కి పడిపోయింది. రూపాయి పతనం 70 దాకా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు అడ్డంకులు, సీఎంపై హరీష్ రావు ఆగ్రహం. మూడు హైవేల దిగ్బంధం, కడపలో వైఎస్ఆర్సీపీ నిరసనలు. గోపన్నపల్లిలో అంతు చిక్కని వ్యాధి, ఒక్క రోజులో 2 చిన్నారుల మృతి. కొనసాగుతున్న రూపాయి పతనం, పెరుగుతున్న బంగారం ధరలు.